హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఆషాఢ మాసం గనుక ప్రతి ఒక్కళ్ళు గోరింటాకు అనేది పెట్టుకుంటూనే ఉంటారు. గోరింటాకు ఎర్రగా పండడానికి ఇదొక్కటి యాడ్ చేయండి చాలు. ఎలాంటి గోరింటాకు అయినా సరే మీరు పెట్టుకోగానే ఎర్రగా పండుతుంది. పెట్టుకునేటప్పుడే తెలుస్తుంది ఇది ఖచ్చితంగా పండుతుందని. ఎందుకంటే పెట్టుకునేటప్పుడు కూడా మీ హ్యాండ్స్ అనేవి చాలా చాలా ఎర్రగా అయిపోతాయి అన్నమాట. ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఎర్రగా పండే టెక్నిక్ అనేది. ఇక స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది గోరింటాకు. గోరింటాకు మరీ లేతది కాకుండా మరీ ముదురుది కాకుండా మీడియంగా ఉండే ఆకులను తీసుకోవాలి. ఈనెలు అనేది లేకుండా చూసుకోవాలి. గోరింటాకులో ఇలా పుల్లల్లా ఉంటాయన్నమాట. ఆ ఈనెలు అనేది తీసేసి ఓన్లీ ఆకుల వరకు తీసుకోవాలి. గోరింటాకుని 2-3 సార్లు నీట్గా మనం వాష్ చేసుకోవాలి. ఎందుకంటే బయట నుండి తీసుకొస్తాం కాబట్టి గోరింటాకుని దుమ్ము అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 2-3 సార్లు మీరు నీట్గా వాష్ చేసుకోవాలి గోరింటాకుని. అలా వాష్ చేసుకుంటే గోరింటాకు అనేది మనకి బాగా పండుతుంది. దుమ్ముతో మనం గ్రైండ్ చేయకూడదు కదా, సో అందుకు గోరింటాకు వాష్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో టీ పౌడర్ని ఇక్కడ నేను 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. తర్వాత షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ వరకు టీ పొడి షుగరు. తర్వాత ఇందులో దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. గోరింటాకు ఎర్రగా పండే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. నాకు చాలా రకాలైన పద్ధతులు తెలుసు. వీలైనన్ని పద్ధతులు నేను మీకు ఇక మీదట షేర్ చేస్తూ ఉంటాను. చాలా సింపుల్గా ఉండే ఈజీగా ఉండే షేర్ చేస్తాను. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వరకు అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను. ఆ వాటర్ అనేది మనకి బాగా మరగాలి. 5 మినిట్స్ అనేది బాగా మరగాలన్నమాట. మనం యాడ్ చేసిన 1/2 గ్లాస్ వాటర్ అనేది ఇంకా ఆఫ్ అవ్వాలి. అప్పటి వరకు మనం బాగా మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు. ఎర్రగా పండాలంటే ఒక 5 నిమిషాలు టైం అనేది కేటాయిస్తే ఈ చిన్న చిట్కా చేయడానికి ఖచ్చితంగా మన గోరింటాకు ఎర్రగా పండుతుంది. 2 మినిట్స్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇందులో లెమన్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక లెమన్ కట్ చేసుకొని ఇలా 4 పీసెస్ కింద కట్ చేసి ఇలా మనం యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం 3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. ఆల్రెడీ 2 మినిట్స్ అనేది బాయిల్ చేసాం కదా. లెమన్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక 3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది. మనకి లెమన్ కలర్ కూడా చేంజ్ అవ్వాలి. సో అప్పటి వరకు అయితే బాయిల్ చేసుకోండి. ఒకప్పుడు ఆషాఢం అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా గోరింటాకు అనేది పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది పెట్టుకోవట్లేదు. కంపల్సరీ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మాకు ఎర్రగా పండదు అందుకే పెట్టుకోము అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ చిట్కాని ఉపయోగించి మీరు గోరింటాకు పెట్టుకుంటే ఖచ్చితంగా ఎర్రగా పండుతుంది. ఇందులో నేను 1 స్పూన్ కుంకుమని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన కుంకుమని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్లో ఉండే కుంకుమని యాడ్ చేసుకోవచ్చు. మెరూన్ కలర్లో ఉండే కుంకుమని యాడ్ చేసుకోవచ్చు. మెరూన్ కలర్లో ఉన్న కుంకుమని యాడ్ చేసుకుంటే కొంచెం మెరూన్గా అంటే బాగా తిక్కుగా పండుతుంది. రెడ్ కలర్లో ఉండే కుంకుమని యాడ్ చేసుకుంటే రెడ్ కలర్లో పండుతుంది. మీకు నచ్చిన కలర్ కుంకుమని మీరు యాడ్ చేసుకోవచ్చు. కుంకుమని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక్క నిమిషం పాటు బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇలా దగ్గరికి అవుతుంది. ఇలా దగ్గరకైన వెంటనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి బాగా కూల్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని గోరింటాకుని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. గోరింటాకు అనేది వాష్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. తర్వాత గోరింటాకులో వాటర్ అనేది లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనం తయారు చేసిన లిక్విడ్ అనేది సరిపోతుంది. గోరింటాకులో వాటర్ ఉంటే కొంచెం పల్చగా అవుతుంది. తర్వాత ఇక్కడ నేను చూపించేది వామాకు. వామాకు వల్ల గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. నీట్గా వాష్ చేసుకోండి. వామాకును కూడా 5-6 వామాకులు యాడ్ చేసుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, సో ఆ లిక్విడ్ని యాడ్ చేసుకోండి. బాగా కూల్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా దీన్ని మనం రెడీ చేసుకోవాలి. మనకి మెత్తగా ఉంటే పెట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. తర్వాత లిక్విడ్ అనేది ఎక్కువ వేసుకోకుండా కొంచెం కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. లేదంటే గోరింటాకు పలచగా అయిపోతుంది, పెట్టుకోవడానికి కష్టం అవుతుంది. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో గోరింటాకుని మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. మనకి గట్టిగా ఉంటే గోరింటాకు బాగుంటుందండి. చాలామంది లిక్విడ్ లాగా
గ్రైండ్ చేసుకుంటారు. పెట్టుకునేటప్పుడు కష్టపడుతూ ఉంటారనమాట. దీన్ని మనం ఫ్రిడ్జ్‌లో 6 మంత్స్ వరకైతే స్టోర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ నెలలనేది మనకి స్టోర్ ఉంటుంది. ఇక్కడ నేను చూపించేదొచ్చేసి యూకలిప్టస్ ఆయిల్ అనమాట. అలాగే విక్స్ వేపరబ్ చూపిస్తున్నాను. మీరు మెంతో ప్లస్ కూడా యూజ్ చేయొచ్చు. యూకలిప్టస్ ఆయిల్ అనేది ఇక్కడ నేను హ్యాండ్‌కి అప్లై చేసుకుంటున్నాను. యూకలిప్టస్ ఆయిలే కాదండి. మీరు మెంతో ప్లస్ కానీ, విక్స్ కానీ కూడా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి నేను అప్లై చేసుకుంటున్నాను. గోరింటాకు పెట్టుకోవాలనుకున్నప్పుడు మెంతో ప్లస్ కానీ, విక్స్ కానీ, యూకలిప్టస్ ఆయిల్ కానీ ఏది ఉంటే అది అప్లై చేసుకొని పెట్టుకుంటే గోరింటాకు అనేది తక్కువ టైంలోనే చాలా ఎర్రగా పండుతుంది. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. నేను నిజం చెప్తున్నా. ఒక్కసారి ఈ టెక్నిక్‌ని ట్రై చేసి చూడండి. గోరింటాకు అంత ఎర్రగా పండుతుంది. చూసిన వాళ్ళు కూడా అడుగుతారు. గోరింటాకులో ఏం యూజ్ చేశారు? గోరింటాకు ఇంత ఎర్రగా పండింది అని అడుగుతారనమాట. అంత బావుంటుంది. ముందుగా మీకు నచ్చిన డిజైను పెన్‌తో మీరిక్కడ డ్రా చేసుకోండి. ఇక్కడ నేను రెడ్ పెన్‌తో డ్రా చేశాననమాట. మీకు నచ్చింది ఏదైతే ఉంటుందో డిజైన్ దాన్ని పెట్టుకోండి. చాలామంది మధ్యలో చందమామ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది డిజైన్స్ అనేది వేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇలా చిన్నగా నాకొచ్చిన డిజైన్ అనేది వేశాను. తర్వాత మనం గోరింటాకుని పెట్టుకోవడమే. మిగిలిన గోరింటాకుని డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయండి. చాలామంది గోరింటాకు నెక్స్ట్ డే పండదు అని అంటూ ఉంటారు. అలా ఏం ఉండదండి. మీరు డీప్ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని మీరు గోరింటాకు పెట్టుకోవాలనుకున్న 1 అవర్ ముందు బయట పెట్టి తర్వాత మీరు పెట్టుకోవచ్చు. ఎన్ని నెలలైనా డీప్ ఫ్రిడ్జ్‌లో పెడితే స్టోర్ ఉంటుంది. ఈ గోరింటాకు పెట్టడం అయితే అయిపోయింది. దీన్ని ఇప్పుడు మీరు 1 అవర్ కానీ, 2 అవర్స్ కానీ, నైట్ అంతా కానీ మీ టైంని బట్టి అయితే ఉంచుకోండి. నేను కనీసం 45 మినిట్స్ అయినా ఉంచుతాను. 45 మినిట్స్ తర్వాత ఇదంతా కూడా ఎండిపోయింది. ఆల్రెడీ ఇది పెట్టుకొని నేను నిద్రపోయాననమాట. సో, అంటే 45 మినిట్స్ పైన అయిందని చెప్పాలి. ఇదంతా కూడా సగం కింద పడిపోయింది. సో, అందుకు మళ్ళీ నేను మీకు చూపించాలని చెప్పి గుర్తొచ్చింది. సో, అందుకు తీస్తున్నాననమాట. అందుకే కొంచెం ఎండి కింద పడింది మళ్ళీ పెట్టాననమాట అంతే. సో, ఇక్కడ మీరైతే చూస్తున్నారు కదా! గోరింటాకైతే చాలా ఎర్రగా పండిందండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను మీకు లైవ్‌లోనే చూపించాను. ఈ గోరింటాకైతే తక్కువ టైంలోనే సూపర్‌గా పండింది. అలాగే ఇది మనకి 6 మంత్స్ వరకైతే పోదనమాట. గోరింటాకు పెట్టుకున్న తర్వాత మనం ఖచ్చితంగా చేయాల్సిన పని ఇంకొకటుంది. ఇది మనకి 6-7 నెలల వరకు ఉండాలంటే మాత్రం ఇప్పుడు నేను చేసినట్లు చేయండి. కొంచెం కోకోనట్ ఆయిల్ 1 ఆర్ 2 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకొని గోరింటాకుకి బాగా అప్లై చేసుకోండి. 2-3 మినిట్స్ ఇలా చేయడం వల్ల మీ గోరింటాకు లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మనకి 45 మినిట్స్‌లో ఆకు గోరింటాకు ఇంత బ్యూటిఫుల్‌గా పండిందంటే మాత్రం అందరూ షాక్ అయిపోతారు. చాలామంది గోరింటాకు ఎర్రగా పండట్లేదని చెప్పేసి పెట్టుకోవడం మానేస్తుంటారు ఆకు గోరింటాకు. ఆషాఢంలో ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో గోరింటాకు చేసి పెట్టుకోండి. మీ హ్యాండ్స్ మీకే ముద్దొచ్చేస్తాయి. అంత బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు మోటివేషన్ అలాగే సపోర్ట్ అండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి నేచురల్ రెమెడీస్ అనేవి ముందు ముందు వస్తుంటాయి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ.